ట్యాక్స్ కట్టే ప్రజల డబ్బు విలువ తెలిసిన వ్యక్తి పిఎం అయితే, కానీ ఆ వ్యక్తి ఎవరో తెలుసా? కార్పొరేట్ ఆఫీస్ లో కోట్ల కంపెనీల అకౌంట్స్ ఆడిట్ చేసే వ్యక్తి. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తో పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని ఆడిట్ చేస్తున్నాడు. ఇతను ముందు ఒక సిఐ టాప్ కంపెనీస్ కి పనిచేసేవాడు. మనీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసు, కరప్షన్ ఎక్కడ దాక్కుంటుందో కూడా తెలుసు. అందుకే పాలిటిక్స్ లోకి వచ్చాడు. 2020లో ఎమ్మెల్యే, రాజ్యసభలో యంగర్ మెంబర్ లో ఒకడు. కానీ అసలు గేమ్ చేంజర్ ఏంటంటే జాతి, మతం, ఎమోషనల్ పాలిటిక్స్. ఈ రొటీన్ వదిలేసి ట్యాక్స్ కట్టేది మిడిల్ క్లాస్ అయితే మాట్లాడేది కూడా మిడిల్ క్లాస్ సమస్యల గురించే కావాలి. డెలివరీ వర్కర్స్ ఇష్యూస్, యూట్యూబ్ క్రియేటర్స్ మీద అన్నెసెసరీ యాక్షన్స్, హై ట్యాక్స్, పూర్ సర్వీసెస్, టోల్ ట్యాక్స్ నుంచి ఎయిర్పోర్ట్ లో అమ్మే సమోసా రేట్ వరకు. సార్, ఇది కూడా ప్రజల డబ్బే కదా అని పార్లమెంట్ లో అడిగాడు. ఇతనే రాఘవ్ చందా. పార్టీలో పెద్దలు ఎలా ఉన్నా సరే ఇతను మాత్రం తనకంటూ బ్రాండ్ బిల్డ్ చేసుకున్నాడు. చదువుకున్న వ్యక్తి, క్లియర్ గా మాట్లాడే వ్యక్తి, డేటాతో మాట్లాడే పొలిటీషియన్. ఇండియాకి ఎమోషనల్ స్పీచెసే కాదు, ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ కావాలంటే ఇలాంటి నాయకుడు కావాలా, లేదా అదే ఓల్డ్ టెంప్లెట్ పొలిటీషియన్ కావాలా? కామెంట్లో చెప్పండి.